నిజామాబాద్ జిల్లా బౌద్ధ నియోజకవర్గం ఎడపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ నాయకుల దాడిని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఖండించారు. బీఆర్ఎస్ నేతలు గూండాల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ కవిత అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బోధన్ క్యాండిడేట్ షకీల్ గారికి ఆ విధంగా అయినట్టుంది. ఎక్కడనో షాటాపూర్ గేట్లు వచ్చి టీ తాగుతా ఉంటే వేరే వాళ్ళు ఒక నలుగురు రౌడీస్ లెక్క బీఆర్ఎస్ పిల్లలు బీజేపీ వాళ్ళని అటాక్ చేశారట. ఓటర్లు వచ్చి ఏసీబీ అనేట ఆయన ఒక గజెటెడ్ ఆఫీసర్గా ఉండి పోలీస్ అధికారులుగా ఉంటూ ఆయన అసలు వాస్తవాలు తెలుసుకోకుండా ఆయననే ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ కాంగ్రెస్ కలిసి టీఆర్ఎస్ సోలను కొడుతున్నారు అనేది నేను అంటున్నాను. ఏసీపీకి మేము ఆల్రెడీ ఆయన మీద కంప్లైంట్ ఇచ్చినాం. ఈయన తొత్తులై షకీల్కు మొన్ననే మా ముస్లిం కౌన్సిలర్ల మీద కూడా 307 పెట్టారు. అటువంటి వాళ్ళని ఇంకా ఎందుకు ఉంచిందని చెప్పాం. కేవలం షకీల్ కొరకే ప్రజలకు సేవ చేయాలని పోలీసు వాళ్ళు వస్తున్నాడు. ఆ జాబులు దాని కొరక లేక కేవలం రౌడీ షకీల్ ఇటువంటి వాళ్లకు ప్రెస్సులు పెట్టి కార్యకర్తలకు ఫేవర్గా మాట్లాడిన వాళ్ళ కార్యకర్తలకు యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా అది ఎంత మటుకు కరెక్టో